మండలంలో ఇండ్లున్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, అర్హులైన ప్రజలకు దక్కాల్సిన ఇండ్లు అనర్హులకు దక్కాయని, అర్హుల్ని వదిలేసి ప్లాట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవారికి, బిజినెస్ చేస్తున్న వారికి ఇల్లు ఇచ్చారట. అసలు జరుగుతున్నది ఏంటి? అధికారుల సర్వే వైఫల్యమా? అధికార పార్టీ నాయకుల దౌర్జన్యమా? బీఆర్ఎస్ నాయకుడు కనగండ్ల తిరుపతి మాటల్లో. మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో భారీ అవినీతి అవకతవకలు జరుగుతున్నాయి. వీటిని మేము పేపర్ రూపకంగా కానీ ప్రత్యక్షంగా చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే, ఎందుకంటే ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకు, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మీరు ఎలా ఇల్లు మంజూరు చేస్తున్నారు? ఇప్పుడు ఒక ఇల్లు కూలగొడుతున్నట్టు ఆ వ్యక్తి ఉన్న ఇల్లును ఎందుకు కూలగొట్టి కడుతున్నాడు అంటే మీకు 50,000 ఇచ్చేసరికి మీరు ఇల్లు కూలగొట్టి కట్టిస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మరియు ఒక దుకాణదారునికి, చిన్న బిజినెస్ పెట్టుకున్న దుకాణదారుని కూడా మీరు ఇల్లు మంజూరు చేసిరు. అసలు ఇందిరమ్మ ఇళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంది? నిరుపేదకు అందాలి, రేకులు ఉన్నోనికి, సగం ఇల్లు కట్టి ఆపినోనికి మీ ఇల్లు అందాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. బ్యాంకులలో బ్యాలెన్స్ ఉన్నోనికి, ప్లస్ బెజ్జంకుల భూమి జాగాలు కొన్నోనికి, కరీంనగర్లో ఇల్లు జాగాలు కొన్నోనికి మీరు ఇల్లు ఇచ్చుకుంటూ 50,000 తీసుకొని ఇల్లు ఇచ్చుకుంటూ ఇల్లు కడుతున్నారు. ఇదేనా మీ ఎంక్వైరీ? అంటే మీ అధికారులు ఇదే చేస్తున్నారా? లేకపోతే మీ కార్యకర్తలు 50,000 నింపగానే వీరికి రావాలంటే ఇచ్చేస్తున్నారా? దేనికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు? రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉంది. మరి అందరికీ వాళ్ళ బిల్డింగ్ ఉన్నోని కూడా బిల్డింగ్ ఇవ్వాల్సి వస్తుంది. దేన్ని మీరు అసలు పేదోళ్ళని ఎలా గుర్తిస్తున్నారు? కొంతమంది ఆఫీసర్లు అంటున్నారు వైట్ రేషన్ ప్రాతిపాదికన తీసుకుంటున్నాం అంటున్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ పేదలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇండ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారో, రేకులు ఇల్లు ఉన్నాయో, సగం లేపి ఇల్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే అర్హులు. పైసలు ఉండి, బ్యాంకు బ్యాలెన్స్ ఉండి, ఇక్కడ అక్కడ భూమి జాగాలు కొనుక్కొని ఉన్నోళ్ళు అర్హులు కాదు. దయచేసి ఇప్పటికైనా ఎంపీడీఓ గారు మీరు మండలాధికారులను మళ్ళొకసారి రీసర్వే చేయించి ఎవరైతే అర్హులో వాళ్లకు, నిజమైన అర్హులకు ఇల్లు ఇచ్చి ఆదుకుంటారని తెలియజేస్తున్నారు.